షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఈ మాట అర్థం చేసుకోండి. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు, అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు. ప్రియులరా, తల నుండి పాదముల వరకు ఏది అవసరమో వాటన్నిటినీ వివరంగా వ్రాస్తున్నాడు. ఈ ఉత్తరం రాసేటప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు. జైల్లో ఉండి ఆ రోమన్ సోల్జర్స్ యొక్క వస్త్రధారణ పైనుండి కింద వరకు చూస్తూ, తల వాళ్ళు ఏం టోపీ పెట్టుకున్నారు దాని గురించి రాస్తూ, మీకు శిరస్త్రాణం, రక్షణను శిరస్త్రాణం అని మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమి మైమరు వేసుకున్నారు, ఈ చేతిలో ఏముంది, ఈ చేతిలో ఏముంది, ఖడ్గం ఏమిటి, డాల్ ఏమిటి, నడుముకి ఆ బెల్ట్ను చూసి మీరు నీతి అని మైమరువుతో పాటు సత్యమును దట్టి అని చెప్తున్నాడు. అలా పాదముల దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అను జోడు. జోడు అనగా కొన్ని ప్రాంతాల్లో జోళ్ళు అంటారు, చెప్పులు అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అచ్చ తెలుగులో పాదరక్షలు కూడా మాట్లాడతారు. ఆలోచించండి, మనకి ఎటువంటి పాదరక్షలు ఉండాలి? సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనస్సు అని చూడు. పాదము అంటున్నాము కదా పిల్లరా, పాదము కొంచెం మారిస్తే పాదము ద్వారా పాపము జరిగేటువంటి ఛాన్స్ ఉందట. అక్కడికి అంటున్నాడు, నీ పాదములకు ఒక కాలు వెళ్ళనన్నా రెండవ కాలు తోస్తా ఉంటుందట. పాపమునకు ప్రేరేపిస్తూ ఉంటున్నాయి. పాపమునకు పరిగెత్తే పాదాలుగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా పాపమును అరికట్టే పాదాలుగా, పాపము అంటని పాదాలుగా మనం జీవించాలి. అందుకే ఇదిగో నీ పాదములతో ఎటు సంచరిస్తున్నావో లెక్క చెప్పాలి, జాగ్రత్త అంటున్న దేవుని వాక్యం. నీ విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళిపోతున్నావేమో. వయసు ఉంది కదా, శక్తి ఉంది కదా అని నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోతున్నావు. మన పాదములతో చేసిన పాపము నిమిత్తమే కదా ప్రభువు పాదములకు మేకులు దిగగొట్టబడినవి. ఆలోచన చేస్తున్నామా? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. సిద్ధ మనస్సు, ప్రభువు పనికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే సిద్ధ మనస్సు మనకు ఉండాలి. నీవు నీ పాదములతో వెళ్ళిన ప్రతి చోట సమాధానం వచనాలనే పలకాలి. నువ్వు వెళుతున్నావు అంటే ఏ గొడవ వస్తుందో అని ఆలోచన చేయకూడదు. నీ పాదములు అతి సుందరములు అంటున్నాడు కదా. మనము సాష్టాంగపడి దేవుని పాదముల మీద పడి ఆరాధన చేసినప్పుడు, ఆయన పాదముల దగ్గర మనం ఆరాధించినప్పుడు, తిరిగి లేచినప్పుడు, మరి మనము మన పాదాలతో అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఆయన శ్రేష్టత్వాన్ని చాటాలి. కొందరు ఎవరి పాదాల మీద పడితే వాళ్ళ పాదాల మీద పడిపోతూనే ఉంటారు. ఎందుకురా బాబు చేస్తున్నామంటే, పడుంటది సార్, అలా పడుంటది, వాళ్ళకి అంతేనండి, అలా చెయ్యాలండి అంటూ ఉంటారు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడదము. మన పాదములు ఎలా ఉన్నాయి? దేవుని దాసుల పాదములు అతి సుందరములు అంటున్నావు. మరి విశ్వాసిగా ఉన్న పాదములు కూడా సుందరములుగా ఉండాలి కదా. పాదములకు సౌందర్యం అవసరము కదా. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకోవాలి. ఆలోచించు. నీ పాదములకు మురికి అంటితే కడుగుతున్నావు, మరి పాపమనే మురికి విషయంలో ఏం చేస్తున్నావు? ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నావు? పౌలు అన్నాడు కదా, ఆ రోమన్ సోల్జర్స్ ఆ కాళ్లకు షూస్ వేసుకున్నారు. ఆ షూస్ని చూసి ఉత్తరములో పాదముల గురించి వ్రాస్తూ ఉన్నాడు.
తొడుగుకొని నిలువబడుడి. జోడు తొడుగుకొని నిలువబడుడి అంటే పాదములు సరిగా ఉంటేనే నిలవబడతారు. సరిగా లేకపోతే ఎక్కడ నిలవబడతాము? ఇప్పుడు కొంతమంది పుట్టుకుంటి వారు ఉంటారు, వాళ్ళ అవస్థలు మనం చూస్తూ ఉంటాం. మనకి దేవుడు అన్ని అవయవాలు సరిగా ఇచ్చినా కూడా సరిగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నామేమో. కొందరంటారు, జీవితంలో నిలదొక్కుకోలేకపోతున్నామండి, సరిగా నిలబడలేకపోతున్నాము. వాక్యం చెప్పినప్పుడు వేడివేడిగా బాగుంటుంది, కానీ వాక్యం అయిన తర్వాత మరలా పడిపోతున్నాము, నిలబడలేకపోతున్నాము. ఎన్ని వాక్యాలు విన్నా మనం పసిపిల్లలం కాదు కదండి. పసిపిల్లలైతే, చిన్నపిల్లలైతే అలా 2 చేతులు పట్టుకుని నిలబెడితే పడిపోతుంటారు. ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చింది, మనం నిలబడలేకపోతున్నాం? కొంతమందిని పలకరిస్తే మాట్లాడతారు, కొంచెం నిలదొక్కున్నారా, కాలు చెయ్య కూడా తీసుకున్నారా అని చెప్తూ ఉంటారు. అసలు నువ్వు నిలబడితే కదా. కొంతమంది నిలబడినట్టే నిలబడి పడిపోతున్నారు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ బాగా లేరండి. ప్రభు అంటున్నాడు, నీ పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడుంటే ఖచ్చితంగా నిలబడతాం. నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని దేవుడు లెక్కిస్తున్నాడు, తప్పించుకోలేం ప్రియులారా. నువ్వు మంచి చేస్తే మంచి రికార్డ్ అవుతుంది. నీ క్రియలను బట్టే జీతం కదా. ఆలోచించు. నీ పాదములకు పాపం అంటకూడదు. సమాధానంతా సువార్త వలన సిద్ధ మనస్సును చూడు. ఆ జోడు విషయంలో నువ్వు ఈరోజు కేర్ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. మోషేనే అన్నాడు, నీ చెప్పులు విడుము అంటున్నాడు. ఆ సందర్భం వేరు, కానీ ఇక్కడ పాదముల గురించి మాట్లాడుతున్నాడు. నీ పాదములు సౌందర్యంగా ఉండాలి, ఏ పాపము అంటకూడదు ప్రియులారా. ఆ రోజు ఆ కల్వరి గొల్గొతా కొండపైన ఆ యెరూషలేము వీధుల్లో నడిచి వెళ్తున్నప్పుడు ఆయన పాదములు ఎంతగా ఇబ్బంది పడినాయి. ఏమీ అనలేదే. ఒక్కటే కోరుతున్నాడు, నా పిల్లలు పాపపు స్థలాలకి పరుగులెత్తే పాదాలుగా ఉండకూడదు, పరిశుద్ధుని పరిచర్య కొరకు పరుగెత్తే పాదాలుగా ఉండాలి. నా ప్రభు పని ఎప్పుడు చేస్తానా, ఎంత దూరమైనా వెళ్ళి ఎలా చేస్తానా అని ప్రభువు కోసం పరిగెత్తే పాదాలుగా ఉండాలి పిల్లలు. దేవుని యొక్క కృప మనకు అపరిమితంగా విస్తరిస్తుందండి. సరి చేసుకున్నాం, సరిగా జోడేసుకుని సరిగా నిలబడదామండి. ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. నడవలేని సమయంలో ఆయన ఎత్తుకుని నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రార్థించుకుందామా? తలల వంచండి, ప్రార్థిస్తాను. సర్వోన్నతుడైన మా ప్రభువా, నీకు వందనములు. మా పాదముల గురించి మాకు స్పష్టంగా మాట్లాడావు. పాదములు ప్రభువా మురికి అంటకుండా సౌందర్యముగా ఉండాలి, నీ పని కొరకై పరుగెత్తే పాదములుగా ఉండాలని కోరుకుంటున్నావు. సిద్ధ మనస్సుతో నిలబడుడి అంటున్నావు ప్రభువా. పడిపోతున్నారయ్యా కొందరు, దయచేసి వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమును బట్టి అందరూ నిశ్చయించుకున్నారు, నిలబడాలని అందరూ తీర్మానించుకున్నారు. వారందరి విషయాల్లో మీరు శ్రద్ధ తీసుకోమని ఆశీర్వదిస్తున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు సదా తోడై ఉండును. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.